ముందు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ 22A ప్రొహిబిటెడ్ ఏదైతే ల్యాండ్ లిస్ట్ ఉందో దానికి సంబంధించి అధికారుల పొరపాటు టెక్నికల్ ఎర్రర్ అది గ్లిచ్ అయింది అని చెప్పేసి ఆయన క్షమాపణలు చెప్పారు బహిరంగంగానే. అయితే ఏకంగా 98 లక్షల ఎకరాల భూములు 10 లక్షల కుటుంబాలకు సంబంధించి అటువంటి వాళ్ళ రిజిస్టర్డ్ ప్లాట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనంటే ఇది జస్ట్ ఒక సాంకేతిక లోపం అని చెప్పి తప్పించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది కావాలనే కమిషన్ల కోసం చేస్తున్నటువంటి డ్రామా అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. సో అసలు ఈ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ గురించి ఏం చేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయి. వాస్తవంగా అధికారులు చేసినటువంటి తప్పిదం అది. ఎందుకంటే ప్రభుత్వం అంటే మంత్రులు అంటే జీవోలు చేయగలరు కానీ అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ధరణిలో 22A అనేది ఇప్పటిది కాదు. 22A నిషేధిత జాబితాలో దేవాదాయ, వక్ఫ్ భూములు, సీలింగ్ భూములు, హైకోర్టు తీర్పు ద్వారా సీల్ చేయబడినటువంటి భూములు, కొన్ని మొత్తం 5 రకాల భూములు ఉంటాయి. 1908 చట్టం అంటే కేంద్ర ప్రభుత్వం, అది బ్రిటిష్ హయాంలో తెచ్చినటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్ అది. ఆ యాక్ట్ను 1999లో ఆపాదించుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఆ చట్టాన్ని కూడా హైకోర్టు ఏం చేసిందంటే సరైన లేదు అని చెప్పి దాన్ని కొట్టివేసింది. కొట్టివేస్తే 2007లో మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. 2007లో తీసుకొచ్చిన తర్వాత కూడా హైకోర్టు 2015-16లో స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ నిషేధిత జాబితాలో చేర్చాల్సినటువంటి భూములకి తప్పకుండా గెజిట్ ద్వారా ఏ భూములు అవుతున్నాయో వాటన్నిటిని గెజిట్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పింది. ఆ తర్వాత ధరణి వచ్చింది, మనందరికీ తెలుసు. ధరణిలో 2014 ముందు 22 లక్షల పైచీలకు 25 లక్షల ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూములు మాయమైపోయినాయి. ఆ విచారణ ఇప్పుడు తమిళనాడు ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణుల ద్వారా ఆ నివేదిక మొత్తం కూడా ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎన్ని ఎకరాల నిషేధిత భూములు ప్రైవేటు వ్యక్తుల పరమైన చెప్పేసి ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన క్రమంలో అధికారులకు ధరణిలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అప్పుడే ప్రభుత్వం 2022లో ఒక జీవో తీసుకొచ్చింది. ఆ సమస్యల పరిష్కారానికి అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చింది. జీవో నెంబరు డేట్ కూడా 30/10/2022 ఇది మొత్తం ఉన్న తేదీ ఉన్నది. అయితే అట్లాంటి తప్పులు దొరలకుండా మీరు జాగ్రత్త వహించాలి, పాత రికార్డులను పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి మండలి, రెవెన్యూ మంత్రి కూడా స్పష్టంగా అధికారులు చెప్పారు. అధికారుల బాధ ఏంది? పాలకులు మారారు కానీ అధికారులు మారలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి భూమిని కూడా 22A జాబితాలో చేర్చారంటే ఎవరు తప్పు అర్థం చేసుకోండి మీరు. ఎవరు లేవనెత్తక ముందే సీఎంఓ కార్యాలయం స్పష్టంగా విచారణ ప్రారంభించింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హుందాగా ఇది మా తప్పిదమే, మా తప్పిదానికి ప్రజలకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నానని హుందాగా చెప్పారు. మరి గతంలో ఏమైనా జరిగిందా? 22 లక్షల ఎకరాల మాయమైతే ఎవరైనా రాజీనామా చేశారా? కనీసం క్షమాపణ చెప్పారా? ఆ పరిష్కారానికి సూచనలు ఏమైనా చేశారా? చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు కూడా మొత్తం కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపితే వచ్చిన దరఖాస్తుల సంఖ్య అంటే 1200, 1300 ఉన్నాయి మొత్తం. అయినప్పటికీ 15 రోజుల్లో పరిష్కరిస్తాం, అది భూములు మీరు అధైర్యపడొద్దు అని చెప్పి ప్రజలకు ధైర్యం నేను చెప్తుంటే వీళ్ళు కావాలని చెప్పేసి గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు గంగుల కమలాకర్ కరీంనగర్ లో ధర్నా చేసిన మొత్తం ఈ వ్యవహారాలకు పాల్పడింది ఆయనే. మొత్తం కిందది మీద లేని ఉన్నది అన్ని మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసుకుంది వాళ్ళు. అందుకే సీఎంఓ కార్యాలయం ద్వారా విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఈ వివాదం బయటికి రాగానే ఆ తొలిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఆదేశాల మేరకు 34 భూములకు, ఇట్లాంటి జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు అయింది. ఇప్పటికీ 300 పైచీలకు రిజిస్ట్రేషన్లు అయినాయి. కాబట్టి ఇక్కడ ఏం జరగలేము. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తే ఇంకా అవినీతి ఎక్కడ జరిగింది చెప్పండి. కాబట్టి అధికారులు ఏం చేశారంటే ఆ వ్యవహారం మొత్తంలో కూడా అధికారులు, గత పాలకులు ఆ గుట్టంతా రట్టుగా పోతుందని చెప్పి దీన్ని పక్కదారి పట్టించే క్రమంలో ఏదో తప్పిదం చేశారు మొత్తానికి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రజలకు జరిగిన అసౌకర్యాన్ని అందుకు చింతిస్తూ ముఖ్యమంత్రి రాష్ట్ర మీరు అన్నట్టుగా సీఎం ఉన్నటువంటి ఇల్లు కూడా, ఆ సర్వే నెంబర్ కూడా ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది కదా. సో దాన్ని వెంటనే మరి సీఎం కాబట్టి వెంటనే హడావిడిగా హుటాహుటిగా దాన్ని సరిదిద్దేశారు. మరి సీఎం స్థాయి వ్యక్తికే ఆ రకమైనటువంటి ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ లో పెట్టారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆయన కాబట్టి ఎలాంటి అప్లికేషన్ లేకుండా ఏం చేయకుండా సరిదిద్దారు. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీలాంటి వాళ్ళ కోసం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది స్పందించే ప్రభుత్వం కానీ నియంతృత్వంగా బంధించే ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే
ముఖ్యమంత్రిగా గత ధరణి పోర్టల్లో అసలు ఇట్లాంటి వివాదం నిశ్చయిత జాబితాలు ఉంటే ఒక కలెక్టర్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. కానీ ఇప్పుడు ఏం చేస్తాను, ఈ భూభారతిలో ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి కలెక్టర్ ప్రజావాణిలో కూడా ఈ దరఖాస్తులు వస్తే తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పినాం. ఇంత వెసులుబాటుగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన అప్పుడు అనుభవ కాలం ఉండేది కాదు. ధరణి పోర్టల్లో అనుభవదారుడు భూమిని ఎప్పుడో కొనుక్కొని అనుభవం అనుభవిస్తూ భూమిని ఆ పంటను అమ్ముకుంటున్న అనుభవదారుడికి కాలం లేకపోవటం వల్ల లక్షలాది మంది దగ్గర దరఖాస్తులు తీసుకుని వాటిని పరిష్కరించినాం. కాబట్టి బదలాయింపు, వారసత్వ బదలాయింపు, విరాసత్ అంటాం. ఆ విరాసత్